ఇటీవల 'చావా' సినిమా రిలీజ్ అయినప్పుడు నేనొక రివ్యూ చెబుతూ, అందులో ఒక పాయింట్‌ని హైలైట్ చేసి చెప్పాను. ఒకసారి మీరు మళ్ళీ చూడండి. కొసమెరుపు వ్యాఖ్య కాస్త కొంతమందికి నచ్చకపోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు చేసినటువంటి ద్రోహం మామూలు ద్రోహం కాదు. చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాల్లో ఏదేదో కొడతా ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కొంచెం మంచి మ్యూజిక్ ఇస్తదేమో. సో ఇక్కడ అసంతృప్తి స్పష్టంగా మనకు అనిపిస్తది. చాలా చెత్త మ్యూజిక్ ఇచ్చాడు. చూసారు కదా! ఆ రోజు నేను ఆ మాట చెప్పినప్పుడు కొంతమంది దిగువన కామెంట్స్ చేసి నాకు హితబోధ చేశారు. "అరే! నువ్వు అన్నిట్లో మతాన్ని చూస్తావేంట్రా? అన్నిట్లో మతాన్ని చూస్తావేంట్రా?" అని. ఈరోజు ఈ ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఒక మతోన్మాది. ఆయనే మతాన్ని చూస్తున్నాడు. ఈయనే మతముతో నిండిపోయి ఉన్నాడు అని ప్రూవ్ అయిందా లేదా? ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతటి కుసంస్కారంతో కూడుకున్నవి, ఎంతటి ద్రోహంతో కూడుకున్నవి, ఎంతటి ఉన్మాదంతో కూడుకున్నవి. నేనిప్పుడు వాడిన పదాలు ఏవి కూడా అతిశయోక్తి కాదు. కేవలం ఆయన వ్యాఖ్యల సారాంశం ఆధారంగా మాట్లాడుతున్నా. 'చావా' సినిమా టైంలో నిజంగానే ఆయన ఒక పేలవమైనటువంటి మ్యూజిక్ ఇచ్చి ఏదో అట్లా మమ అనిపించాడు. కారణం ఏమిటి? ఇవాళ ఆయనే ఇంటర్వ్యూ సాక్షిగా చెప్పాడు. 'చావా' సినిమా జనాలను విడగొట్టేదంట. ఏంట్రా విడగొట్టేది? ఏఆర్ రెహమాన్ నీకు అడుగుతున్నా, ఏంట్రా విడగొట్టేది? మన దేశ చరిత్రని ఇప్పటిదాకా దాచేసి ఇప్పుడు చెబుతుంటే నీకు నొప్పొస్తుందా? అందులో విలన్ ముస్లిం అయ్యేసరికి నీకు నొప్పొస్తుందా? ఔరంగజేబు అనే పాత్ర యొక్క స్వభావాన్ని ఒరిజినల్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా చెబితే అది డివైడ్ చేసేటటువంటి కథ ఎలా అవుతుంది? సినిమా ఎలా అవుతుంది? అంటే జనాల్ని ఏమార్చేటటువంటి, ముఖ్యంగా హిందువుల్ని పడుకోబెట్టేటటువంటి కథలు, సినిమాలు అయితే బావుంటాయి. అలాంటి వాటికి మ్యూజిక్ మామూలుగా కొట్టడు. 'చావా' సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మంచి యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు. వాటిల్లో ఒక సాడ్ సాంగ్ ఒకటి పెట్టేసి, ఒక పాట పెట్టేసి, ఇంగ్లీష్ పాట ఏదో ప్లే చేసేసి మమ అనిపించాడు. చిరాకొచ్చింది నాకు. అంటే ఎలివేషన్ ఏమో వేరే లెవెల్‌లో ఉందక్కడ హీరోయిక్‌గా. కానీ ఇక్కడ మ్యూజిక్ మాత్రం పడుకోబెడుతోంది. కావాలని చేశాడు. ఇది కుయుక్తి. అలాంటి ఏఆర్ రెహమాన్ ఈరోజు ఏం చెప్తున్నాడంటే, గత 8 ఏళ్లుగా తనకు అవకాశాలు రావట్లేదంట. ఒకప్పుడంతా ఏలాడు కదా ఈయన. మరి ఆ పాటలు అదే స్థాయిలో కొడితే ఎవడు ఆపగలడు ఈయన్ని? కళారంగంలో ఎవడి టాలెంట్‌ని ఎవడు తొక్కలేడు. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ నోబడీ కెన్ స్టాప్ యూ. అయితే ఈ ఏఆర్ రెహమాన్ అడపాదడపా సినిమాలు చేస్తూనే, అందరికంటే ఎక్కువగా పైకం తీసుకుంటూనే, ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ సంగీత కళాకారుడు కదా మరి, సంగీత దర్శకుడు. మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.